హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లెసన్ నెంబర్ 18లో మనం నేర్చుకోబోయే ముఖ్యమైన టాపిక్ ఏంటంటే జావా స్క్రిప్ట్లో ఉన్న అరేస్. సో జావా స్క్రిప్ట్లో అరేస్ అనేది బేసికల్గా ఎందుకు యూజ్ చేయాలి అంటే, ఇప్పటి వరకు మనం వేరియబుల్స్ అనేటివి ఆల్రెడీ చూసాం. వేరియబుల్స్ అంటే ఏంటి? బేసికల్గా ఒక డేటాని స్టోర్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే కంటైనర్స్, ఓకే, లేదంటే వ్రాపర్స్ అని కూడా చెప్పొచ్చు. బేసికల్గా కంటైనర్ ఎందుకు యూజ్ చేస్తారంటే, సమ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దాంట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఏ అనేది ఒక సింపుల్ వేరియబుల్, దాంట్లో 10 అనే ఒక వాల్యూని నేను స్టోర్ చేశాను. మరి ఈ ఏని మనం ఎలా పిలవాలి అంటే, ఇది నంబర్ టైప్ ఆఫ్ వేరియబుల్ అని చెప్పాలి. ఓకే, లైక్ ఇంటీజర్ వేరియబుల్ అంటారు, అదే సిలో కానీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. బట్ ఇక్కడ జావా స్క్రిప్ట్లో ఇది ఒక నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒకసారి టెస్ట్ చేద్దాం. అలర్ట్ టైప్ ఆఫ్ ఏ, ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో చూసాం. ఈ టైప్ ఆఫ్ అనేది ఏం చేస్తుందంటే, ఈ టైప్ ఆఫ్ వేరియబుల్ అంటే ఈ బ్రాకెట్లో ఉన్న ఈ ఏ అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అనేది మనకి చెప్తుంది. సో అలర్ట్ ద్వారా మనకి ఇది ఏ టైప్ చూస్తుంది, డిస్ప్లే చేస్తుంది. ఒకసారి రన్ చేద్దాం. ఇక్కడ ఏమని చెప్తుంది అంటే నంబర్ అని చెప్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వాల్యూని నేను డబుల్ కోట్స్లో పెడితే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే, సో ఇది స్ట్రింగ్ అని చెప్తుంది. ఇక్కడ చూడండి, ఇది స్ట్రింగ్. అదే ఇన్ కేస్ నేను ఇక్కడ ఇవేమి కాకుండా జస్ట్ ట్రూ అని చెప్పి నేను రాస్తే, ఇది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అంటే ఇది బులియన్ అని చెప్తుంది. అదే ఇన్ కేస్ నేను ఇక్కడ ఏ ఈక్వల్ టు, సో ఈ బ్రాకెట్లో 10, 20 అని రాస్తే ఇది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ చూద్దాం. ఆబ్జెక్ట్ అని చెప్తుంది. అంటే బేసికల్గా ఇది ఏ అనేది ఒక ఆబ్జెక్ట్. అంటే ఒక వేరియబుల్లో ఒకే వాల్యూ స్టోర్ చేయాలంటే అది నార్మల్ వేరియబుల్లో మనం ఎలాగైనా స్టోర్ చేయొచ్చు. ఒక వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ మనం స్టోర్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా మనం బ్రాకెట్లో పెట్టాలి. సో బ్రాకెట్లో పెట్టినప్పుడు బేసికల్గా ఇది ఏంటి అంటే ఇట్స్ అరే. సో ఇప్పుడు 10, 20, 30, 50. అంటే ఇప్పుడు ఈ ఏలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 10, 20, 30, 40. వీటిని నంబర్స్ అంటారు. అదే ఇప్పుడు నేను సేమ్ ఇదే నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఈసారి బి అని తీసుకున్నాం. ఓకే, బిలో ఇక్కడ మనం సమ్ నేమ్స్ రవి, ఇక్కడ సురేష్, సో ఇక్కడ ఇంకొక వేరియబుల్ ఏదన్నా రమణ, ఫర్ ఎగ్జాంపుల్ సూరి అని పెట్టాను. అంటే ఇప్పుడు ఏలో ఈ సెకండ్ వాల్యూని మనం డిస్ప్లే చేయాలి అంటే, ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ సెకండ్ వాల్యూ కావాలి అంటే 1 అని ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఇది 0 అంటే ఏ ఆఫ్ 0 అంటే 10 అని అర్థం. ఏ ఆఫ్ 1 అంటే 20. ఏ ఆఫ్ 2 అంటే ఇది. అంటే అరే అనేది ఎప్పుడు కూడా ఇండెక్స్, ఈ వాల్యూస్ 0 నుండి స్టార్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు ఏలో మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1, 2, 3, 4 వాల్యూస్. కానీ నాకు ఫోర్త్ వాల్యూ కావాలంటే ఏ ఆఫ్ 3 అనాలి, ఎందుకంటే 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి. దాన్నే అరే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అని చెప్తుంటారు మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. లెట్స్ సీ ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. దానికంటే ముందు ఒక్కసారి నేను సేవ్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే క్రోమ్లో ఇప్పుడు అరేలో 20 అనేది డిస్ప్లే చేసింది. ఒక్కసారి దీన్ని మనం మినిమైజ్ చేసుకొని, సో దీన్ని ఒక్కసారి మనం ఇట్లా మినిమైజ్ చేద్దాం ఇక్కడ. సో మినిమైజ్ చేసి ఈ సైడ్లో పెడదాం, సో దట్ మనం ఇక్కడ నుండే చూడొచ్చు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, సో దీన్ని కూడా మనం ఇట్లా మినిమైజ్ చేద్దాం. ఓకే, ఫైన్. సో ఈ పక్కన పెట్టుకుంటే మనకి ఈజీగా చూడొచ్చు. ఫైన్. ఇక్కడ అరే ఆఫ్ 1 అంటే 20 రిలీజ్ చేస్తుంది. అరే ఆఫ్ నేను 5 అన్నాను అనుకోండి. 5 అంటే ఏంటి? ఇది 0, 1, 2, 3 అంటే లేదన్నమాట 5. ఇన్ కేస్ నేను 4 పెట్టి Ctrl+S క్లిక్ చేసి ఇక్కడ చూడండి అన్డిఫైన్డ్ అంటుంది. అంటే ఈ అరేలో ఫోర్త్ వాల్యూ ఈ అరేలో డిక్లేర్ చేసినప్పుడు లేదు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దిస్ ఈజ్ మై ఫోర్త్ వాల్యూ అని టైప్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ కొట్టాను అనుకోండి, ఇక్కడ చూడండి దిస్ ఈజ్ మై ఫోర్త్ వాల్యూ అని వచ్చింది. అంటే అరేస్లో బేసికల్గా మనం డిక్లేర్ చేసేటప్పుడు ఏ అనేది వేరియబుల్ ఇచ్చి ఈ బ్రాకెట్లో ఈ నెంబర్స్ని మనం ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అదే నేను ఇప్పుడు బీకి వెళ్ళి ఇక్కడ నేను 2 అని ఇచ్చానంటే, అంటే ఇది 0, ఇది 1, ఇది 2. అంటే ఇప్పుడు బి అనే వేరియబుల్లో థర్డ్ వాల్యూ ఏముంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే బి బ్రాకెట్ 2 అంటే 0, 1, 2 అంటే రమణ అని రావాలి. F5
ఇక్కడ చూడండి రమణ అని వచ్చింది. ఫైన్. సో దీన్ని ఒకసారి మళ్ళీ మినిమైజ్ చేద్దాం. సో అరేస్ని డిక్లేర్ చేయాలంటే ప్రాసెస్ ఏంటంటే వేర్ మై అరే ఈక్వల్ టు న్యూ అరే. ఓకే, ఇక్కడ ఇలా కూడా రాయొచ్చు 10, 20, 30. ఇప్పుడు మై అరేలో ఈ వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను అలర్ట్ మై అరే ఆఫ్ నేను 2 ఇచ్చాను అనుకోండి. అంటే ఈ అరేలో సెకండ్ వాల్యూ ఏంటి? ఇప్పుడు ఇది 0 వాల్యూ, ఇది ఫస్ట్ వాల్యూ, ఇది సెకండ్ వాల్యూ. అంటే ఇప్పుడు 30 అనేది డిస్ప్లే కావాలి. ఒక్కసారి చెక్ చేద్దాం. సో క్రోమ్ రావట్లేదు. ఓకే, సో అరే అలర్ట్ మై అరే ఆఫ్ న్యూ అరే. ఒక్కసారి మళ్ళీ చూద్దాం. సో రన్లోకి వెళ్ళి క్రోమ్ ఇదిగోండి. సో ఇక్కడ దిస్ స్పేస్ సేస్ 30. అంటే ఇక్కడ మనం చేసిన మిస్టేక్ ఏంటనేది కూడా మనం చూసుకోవాలి. సో మిస్టేక్స్ ద్వారానే మనకి ఎక్కువ విషయాలు తెలుస్తాయి యాక్చువల్గా. సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు న్యూ అనేది యాక్చువల్గా కన్స్ట్రక్టర్ అని చెప్తారు. సో దీని తర్వాత స్పేస్ ఇచ్చి ఇక్కడ మనకి ఈ అరేలో ఫస్ట్ లెటర్ ఏ క్యాపిటల్ లెటర్ ఇస్తే తప్ప అరే అనేది క్రియేట్ కావట్లేదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెథడ్ కాకుండా ఇంకొక మెథడ్ ద్వారా చూద్దాం. సో ఈసారి నేను ఏం చేస్తున్నానంటే వేర్ టెస్ట్ ఈక్వల్ టు డైరెక్ట్గా బ్రాకెట్లో. సో ఈసారి నేను 20, 50, 60. అంటే ఇక్కడ నేను అరే అది ఏం రాయకుండా డైరెక్ట్గా బ్రాకెట్లో వాల్యూస్ని స్టోర్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ టెస్ట్ 2 అనేది ఒకసారి రన్ చేద్దాం. F5. ఇక్కడ చూడండి 60 అని వచ్చింది, అంటే వాల్యూ 60. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఈ టెస్ట్ అనే ఒక వేరియబుల్లో సెకండ్ వాల్యూ, అంటే సెకండ్ వాల్యూని చెప్పేటప్పుడు మనం 0 నుండి మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఇది 0, ఇది 1, ఇది 2. అంటే 60 అనేది ఎందుకు వచ్చింది అంటే సెకండ్ వాల్యూ అదే ఉంది, ఎందుకంటే 0 నుండి స్టార్ట్ అయింది కాబట్టి. ఫైన్. సో ఇక్కడ మనకు ముఖ్యంగా తెలియాల్సింది అరేలో డిక్లేర్ చేసేటప్పుడు ఒకటి త్రో కన్స్ట్రక్టర్ మెథడ్, అంటే దీని ద్వారా చేయొచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్గా వేర్ టెస్ట్ ఈ బ్రాకెట్లో వాల్యూ స్టోర్ చేయొచ్చు. ఇన్ కేస్ వీటిల్లో మనకు ఏదన్నా ఒక వాల్యూ కావాలి అంటే ఆ పర్టికులర్ వాల్యూని ఏ పొజిషన్లో ఉంది, ఇది ఏ పొజిషన్ ఉంది, ఇది 1, 2, 3, అంటే థర్డ్ పొజిషన్లో 60 ఉంది కాబట్టి మనం 60ని సెకండ్ వాల్యూగా ట్రీట్ చేస్తాం, ఎందుకంటే అరే ఆఫ్ 2 ఇది 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఫైన్.